ఈనాడు విషయానికి వచ్చినట్లయితే పురుషులకు ఋతుక్రమం ఉండాల్సింది, పిల్లల్ని కనడంలోని కష్టాలు తెలిసేవి, గర్భస్రావమైన మహిళా జడ్జిని తొలగించడంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్టుగా వార్త కనిపిస్తూ ఉంది. స్వర్ణ దేవాలయంలో సుఖ్బీర్పై కాల్పులు, పోలీసుల అప్రమత్తతో తప్పిన ముప్పు, నిందితుడు సరైన్ సింగ్ అరెస్ట్ అయినట్టుగా వార్త కనిపిస్తూ ఉంది. స్వర్ణ దేవాలయంలో సేవలో పాల్గొన్న సుఖ్బీర్ సింగ్ బాదల్ ఫైల్ ఫోటో కనిపిస్తూ ఉంది. ఫడ్నవీస్కే పట్టం, మహారాష్ట్ర సీఎంగా భాజపా సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రులుగా ఏక్నాథ్ సిండే, అజిత్ పవార్. ఎట్టకేలకు ఉత్కంఠకు తెర, నేడు ప్రమాణ స్వీకారం, హాజరు కానున్న ప్రధాని అంటూ వార్త కనిపిస్తూ ఉంది. బీసీ ద్రోహులను బహిష్కరించండి, కేసీఆర్ కేటీఆర్. హరీష్ రావులు కులగణనలో ఎందుకు పాల్గొనలేదు? ఏడాదిలోనే 55,000 ఉద్యోగాలతో రికార్డు సృష్టించాం. 10 ఏళ్లలో చేయలేని ప్రగతిని 10 నెలల్లో చేసి చూపించాం. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉద్యోగాలు, రుణమాఫీపై ప్రధాని నరేంద్ర మోడీ చర్చకు సిద్ధమా అంటూ ప్రశ్నించారు. పెద్దపల్లి యువ వికాసం సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా వార్త కనిపిస్తూ ఉంది. గ్రూప్ 4 నియామక పత్రం అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క, ఉత్తమ్, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డిల ఫైల్ ఫోటో కనిపిస్తూ ఉంది. తెలంగాణ గత 10 ఏళ్లలో సాధించిన ప్రగతి, సంక్షేమాన్ని తాము 10 నెలల్లోనే చేసి చూపించామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించినట్టుగా వార్త కనిపిస్తూ ఉంది. హైదరాబాద్లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ భారత్లో మొదటిది. రాష్ట్ర ప్రభుత్వంతో కంపెనీ కీలక ఒప్పందం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సంస్థ ప్రతినిధులు భేటీ అయినట్టుగా వార్త కనిపిస్తూ ఉంది. తెలుగు రాష్ట్రాలను ఒలికించిన భూకంపం, బుధవారం ఉదయం 7 గంటల 27 నిమిషాలకు కంపించిన భూమి, 3 నుంచి 6 సెకండ్ల పాటు కంపించిన ప్రభావం, మేడారం ప్రాంతంలో భూ ప్రకంపనలు కేంద్రంగా గుర్తింపు, రియాల్టర్ స్కేల్పై తీవ్రత 5.3గా నమోదైనట్టుగా వార్త కనిపిస్తూ ఉంది. భూకంప ప్రభావం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ వ్యాపించినట్లు వివరిస్తూ ఢిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ విడుదల చేసిన ఫైల్ ఫోటో కనిపిస్తూ ఉంది. 11 నెలల్లో 1,00,000 కోట్లకు పైగా అప్పు, దీనిపై రేవంత్ సర్కార్ శ్వేతపత్రం విడుదల చేయాలి. కేసీఆర్ హయాంలో అప్పు 7 లక్షల కోట్లన్నది పచ్చి అబద్ధమంటూ కేటీఆర్ వెల్లడించారు. 9.5 ఏళ్లలో భారత తెచ్చిన రుణాలు 4.26 లక్షల కోట్లు మాత్రమే. అప్పులపై కాదు, మీ తప్పులపై చర్చ జరగాలి. ఏడాది పాలనపై రాహుల్కు లేఖ రాస్తా అంటూ కేటీఆర్ వెల్లడించారు. భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపాట్ అంటూ వార్త కనిపిస్తూ ఉంది. రేవంత్ సర్కార్ గత 11 నెలల్లో 1,00,000 కోట్లకు పైగా అప్పు చేసిందని, దీనిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారంటూ వార్త కనిపిస్తూ ఉంది. రాజకీయ కక్షతోనే నాపై కేసు, కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించిన హరీష్ రావు అంటూ మరో వార్త కనిపిస్తూ ఉంది. అట్టహాసంగా ప్రజాపాలన ఉత్సవాల ముగింపు, 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ, అదే రోజు 1,00,000 మందితో బహిరంగ సభ నిర్వహణ, వందే మాతరం, తమన్, రాహుల్, సిప్లిగంజ్లతో సాంస్కృతిక కార్యక్రమాలు. ఇక ప్రతి రైల్లో 4 జనరల్ భోగిలు, 21 రైళ్లలో దళారీ వారీగా 80 LHB కోచ్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించినట్టుగా వార్త కనిపిస్తూ ఉంది. తెలంగాణ సురక్షిత ప్రాంతమే, మానవ తప్పిదాలతోనే సమస్యలు, గనులు, రిజర్వాయర్లతో భూకంపాలకు అవకాశం అంటూ వార్త కనిపిస్తూ ఉంది. మధ్యతరగతి వాళ్లకు ఇల్లు, ORR, RRRల మధ్య 300 ఎకరాల్లో నిర్మిస్తాం. 3 చోట్ల 100 ఎకరాల చొప్పున. రేపటి నుంచి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక. భారత హయాంలో జీవో 59 ముసుగులో 1000 కోట్లు భూ ఆక్రమాలు జరిగాయి. వాటిపై లావాదేవీలు ఇప్పటికే నిలిపివేత. స్వాధీనానికి చర్యలు అంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. 1000 మంది సర్వేయర్లు నియామకానికి నిర్ణయం. ఈనాడుతో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించినట్టుగా వార్త కనిపిస్తూ ఉంది. శుక్రవారం
నుంచి 10 రోజుల పాటు గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను గుర్తిస్తారు. సొంత స్థలం ఉన్నవారి కుటుంబంలో ఆడబిడ్డ పేరిట ఇల్లు మంజూరు చేస్తాం. నిర్మాణానికి 5 లక్షలను 4 విడతల్లో ఇస్తాం. పునాది దశలో 1 లక్ష, కిటికీ స్థాయిలో 1.75 లక్షలు, స్లాబు స్థాయిలో 1.25 లక్షలు పూర్తయ్యాక మిగిలిన 1 లక్ష చెల్లిస్తాం. లబ్ధిదారుల కులం, మతం, ఏ పార్టీ అనేది ప్రభుత్వం అడగదు అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించినట్టుగా వార్త కనిపిస్తూ ఉంది. పేదల ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలకు కూడా గృహ నిర్మాణం చేపట్టనుంది. ఔటర్ రీజనల్ రింగ్ రోడ్ల మధ్య 3 ప్రాంతాల్లో మొత్తం 300 ఎకరాల్లో మధ్యతరగతి కోసం ఇళ్ల నిర్మాణం తలపెట్టుతుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే మార్గంలో, కామారెడ్డి మార్గంలో, ముంబై హైవే ప్రాంతంలో ఒక్కో చోట 100 ఎకరాల్లో ఇండిపెండెంట్ ఇళ్లు నిర్మించాలని నిర్ణయించాం అని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారంటూ వార్త కనిపిస్తూ ఉంది. ఒకే గది 5 తరగతులు. జగిత్యాల జిల్లా వెల్టూరు మండలం పాసిగామ ప్రాథమిక పాఠశాలలో 5 తరగతులకు గాను 33 మంది విద్యార్థులున్నారు. గతంలో నిర్మించిన భవనం శిథిలావస్థకు చేరడంతో దానిని కూల్చివేశారు. మిగిలిన భవనంలో ఒక గది, వరండా, ప్రధానోపాధ్యాయుడి గది మాత్రమే ఉన్నాయి. గది వరండాలో తరగతులు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం వరండాలోనికి ఎండ వస్తే బయట చెట్ల నీడన లేదంటే ఉన్న ఒకే గదిలో అన్ని తరగతులకు పాఠ్యాంశాలు బోధించాల్సి వస్తుందంటూ సమస్యలను ప్రభుత్వ విప్ అట్లూరి లక్ష్మణ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్ళినట్టుగా ప్రధానోపాధ్యాయుడు నీలం సంపత్ కుమార్ తెలిపారంటూ వార్త కనిపిస్తూ ఉంది. పరస్పర బేరాలు. పదవి విరమణకు చేరువలో ఉన్న ఉపాధ్యాయులు ఏ జిల్లాకైనా వెళ్లేందుకు సిద్ధం. కోరుకున్న జిల్లాలకు వచ్చేందుకు జూనియర్ల ప్రయత్నాలు. దరఖాస్తుకు 30 వరకు గడువు అంటూ వార్త కనిపిస్తూ ఉంది. జీవో 317 కారణంగా నష్టపోయిన ఉపాధ్యాయులకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం తాజాగా స్పాజ్ అనారోగ్యం పరస్పర బదిలీలకు అనుమతిచ్చిన నేపథ్యంలో మ్యూచువల్ బదిలీల కోసం పెద్ద ఎత్తున బేరాలు సాగుతున్నాయి. మ్యూచువల్ బదిలీ జరగాలంటే ఒకరికి ఒకరు అంగీకారం అవసరం. ఇద్దరి సమ్మతితో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు ఈ నెల 30 వరకు గడువు ఉంది. జీవో 317 వల్ల సొంత జిల్లాలను వదిలి ఇతర జిల్లాలకు వెళ్లిన వారు పరస్పర బదిలీలకు సిద్ధమయ్యే వారి కోసం అన్వేషణ మొదలుపెట్టారంటూ వార్త కనిపిస్తూ ఉంది. రైతులకు అండగా నిలిచాం. తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ మంత్రి వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైన రైతులకు అండగా నిలబడ్డాం. దేశంలో ఎక్కడా లేని విధంగా 55,000 కోట్ల వ్యవసాయ రంగానికి కేటాయించిన ఘనత మా సర్కార్దంటూ తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించినట్టుగా వార్త కనిపిస్తూ ఉంది. రాబోయే 4 ఏళ్లలో మరింత అభివృద్ధి చేస్తామంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి R&B మంత్రి వెల్లడించినట్టుగా వార్త కనిపిస్తూ ఉంది. సీఎం నాయకత్వంలో రాబోయే 4 ఏళ్లలో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తాం. ఉద్యోగులకు, మైనార్టీలు, యువత, మహిళలకు అండగా ఉంటామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించినట్టుగా వార్త కనిపిస్తూ ఉంది. అత్యంత పేదలకు ఇందిరమ్మ ఇండ్లు. రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఈ నెల 6 నుంచి 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని, ముఖ్యమంత్రి చేతుల మీదుగా పథకాన్ని ప్రారంభిస్తామని, ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 3,500 మందికి తగ్గట్టుగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ప్రజల ఆత్మగౌరవ ప్రతీక బీసీ సంక్షేమాల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. గ్రూప్ 4 నియామక పత్రాలు అందించి యువతపై మాకు ఉన్న ప్రేమను చేతుల్లో చూపించాం. గతంలో నిరుద్యోగులను అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పట్లో నియంతృత్వం ధోరణి ఉండేది. గత పాలకులు భిన్నంగా మా పరిపాలన కొనసాగుతుందంటూ పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అన్ని రంగాల్లో మార్పు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి. ప్రజలు మార్పును ఆశిస్తూ మాకు అవకాశం కల్పించారు. వారు ఆశించినట్టుగానే అన్ని రంగాల అభివృద్ధిలో మార్పును చూపిస్తున్నాం. యువ వికాసం కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చిన సీఎం సుమారు 1,025 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం శుభ పరిణామం అంటూ శ్రీధర్ బాబు వెల్లడించినట్టుగా వార్త కనిపిస్తూ ఉంది. రోజు 18 గంటలు పనిచేస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. రాష్ట్రం వచ్చిందే ఉద్యోగాల కోసం. గత 10 ఏళ్ల ఉద్యోగాలు ఇవ్వకుండా పాలనను గాలి కొదిలేశారు. మేం తక్కువ
వ్యవధిలోనే 55,000 ఉద్యోగాలు ఇచ్చాం. పెద్దపల్లి జిల్లాలో సుమారు 1025 కోట్లతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరిపాం. గత ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద నర్సీర్లు వైకుంఠధామలు కట్టి పెద్ద ఎత్తున అభివృద్ధి చేసినట్లు ప్రచారం చేసుకుంది. మా ప్రభుత్వం ఏమీ చేయడం లేదంటూ సామాజిక మాధ్యమాల ద్వారా బారాస బురద జల్లే ప్రయత్నం చేస్తుందంటూ ముఖ్యమంత్రితో పాటు మంత్రులు రోజుకు 18 గంటలు పనిచేస్తూ ప్రజల అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారంటూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. సన్నాలకు బోనస్ కొనసాగుతుందంటూ పౌర సరఫరాల నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. వరి సన్న రకాలకు బోనస్ భవిష్యత్తులోనూ కొనసాగుతుందని, బోనస్ ఇవ్వడం లేదని సామాజిక మాధ్యమంలో కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్క ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయలేదు. మేం 10 నెలల్లోనే 11,000 మందిని నియమించామంటూ ప్రైవేటు సెక్టార్లలో ఉద్యోగాలు కల్పించేందుకు వేల కోట్లు పెట్టుబడులతో పరిశ్రమలు తెస్తున్నామంటూ నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి. ఎన్నికల ముందు రాహుల్, సోనియా గాంధీలు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి పనుల పరంగా ముందుకు సాగుతున్నాం. గత 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న భారత ప్రభుత్వం నీళ్లు, నిధులు, నియామక విషయంలో మోసం చేసింది. మేం ఒక్క ఏడాదిలోనే 55,000 ఉద్యోగాలు ఇచ్చామంటూ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించినట్టుగా వార్త కనిపిస్తూ ఉంది. బీసీ ద్రోహులను బహిష్కరించండి. పెద్దపల్లిలో నిర్వహించిన యువ వికాసం సభకు హాజరైన జనం ఫైల్ ఫోటో కనిపిస్తూ ఉంది. 10 ఏళ్లలో ఆ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు? మా ప్రభుత్వం 55,000 మందికి ఉద్యోగాలు ఇస్తే నోటిఫికేషన్లు తామే ఇచ్చామని భారస నాయకులు అంటున్నారు. మరి వాళ్ళు ఆ ఉద్యోగాలకు 10 ఏళ్ల వరకు ఎందుకు ఇవ్వలేదు? యువత ఆలోచించాలంటూ తెలంగాణ సాధించుకుంది ఒక కుటుంబం కోసం కాదు, కానీ ఆ కుటుంబ సభ్యులు పొందుతున్న లేస్తే ప్రభుత్వంపై శాపనార్థాలు పెడుతున్నారంటూ వ్యాఖ్యానించినట్టుగా వార్త కనిపిస్తూ ఉంది. ఆడబిడ్డల ఓట్లు అసలు సోదరులవి బోనస్. ప్రజాపాలనలో డ్వాక్రా సంఘాలకు పునరుద్ధరించాం. 1 కోటి మంది ఆడబిడ్డలకు కోటీశ్వరులుగా చేసేంత వరకు విశ్రమించము అంటూ 1 కోటి మంది ఆడబిడ్డలు కలిసి మీ తమ్ముడి కోసం 1 కోటి ఓట్లు డబ్బులతో వేస్తే పురుషులు వేసినా వేయకున్నా రెండోసారి అధికారంలోనికి వస్తాం. ఆడబిడ్డలు వేసేవి అసలు సోదరులు వేసే ఓట్లు బోనస్. దీంతో కేసీఆర్ శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం అవుతారంటూ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించినట్టుగా వార్త కనిపిస్తూ ఉంది. రవాణా శాఖకు కొత్త లోగో నేడు ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి. రవాణా శాఖకు కొత్త లోగోను రూపొందించారు. హైదరాబాద్లో గురువారం సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నూతన లోగోను ఆవిష్కరించనున్నారు. ఆర్టీసీలో మరణించిన 54 మంది ఉద్యోగులకు, కుటుంబ సభ్యులకు కారుణ్య నియామక పత్రాన్ని ముఖ్యమంత్రి అందించనున్నారంటూ వార్త కనిపిస్తూ ఉంది. 7 నుంచి సీఎం కప్ పోటీలు. పెద్దపల్లిలో సీఎం కప్ జెర్సీని ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మేడిపల్లి సత్యం, మహేష్ కుమార్ గౌడ్, మాల్కన్ సింగ్, చిన్నారెడ్డి తదితరుల ఫైల్ ఫోటో కనిపిస్తూ ఉంది. పాలమూరు డ్రై రన్కు ఏర్పాట్లు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్ర సమీపంలోని కమ్మేర గ్రామం వద్ద పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఫామ్ హౌస్లో మోటార్ డ్రై రన్కు ఏర్పాటు చేసిన బుధవారం సాయంత్రం నీటిపారుదల శాఖ సలహాదారు పెంటారెడ్డి, ఎస్సీ సత్యనారాయణ రెడ్డిలతో పాటు ట్రాన్స్కో అధికారులు మోటార్ల పనితీరును పరిశీలించారంటూ వార్త కనిపిస్తూ ఉంది. 11 నెలల్లో 1,00,000 కోట్లకు పైగా అప్పు. భారత హయాంలో అప్పులు తెచ్చి ఆస్తులు నిర్మించాం, కానీ 1,00,000 కోట్లు అప్పు తెచ్చిన రేవంత్ సర్కార్ ఒక్క ఇటుకనైనా పేర్చలేదు. భారత ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులపై కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో జరిగిన తప్పులపై చర్చ జరగాలంటూ రేవంత్ సర్కార్ అసమర్థత పాలనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లేఖ రాస్తా అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారంటూ వార్త కనిపిస్తూ ఉంది. పరస్పర బేరాలు. ఇప్పుడు మరోసారి ప్రభుత్వం అవకాశం కల్పించింది. 2012, 2017 డిఎస్సిలో ఎంపికైన వారిలో ఎక్కువ మంది సొంత జిల్లాలకు తిరిగి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. స్పాజ్ కేటగిరీలో అవకాశం దొరకని పరిస్థితి ఉన్నారు కూడా పరస్పర బదిలీలకు ముందుకొస్తున్నారు. పరస్పర బదిలీ కొనసాగుతున్న
ఇద్దరిలో ఒకరు జీవో 317 ద్వారా నష్టపోయిన వారై ఉండాలన్న నిబంధన ఈసారి అమలులో ఉంటుందంటూ ఉపాధ్యాయ సంఘాలు వెల్లడించాయంటూ వార్త కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలోని ఏ జిల్లాకైనా పరస్పర బదిలీపై వెళ్లేందుకు నేను సిద్ధం. కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన ఒక స్కూల్ అసిస్టెంట్ పెట్టిన మెసేజ్. హైదరాబాద్లో తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న మహబూబ్ నగర్కు వెళ్లేందుకు సిద్ధం. ఎవరైనా ఆసక్తి ఉంటే సంప్రదించండి అంటూ ఓ ఉపాధ్యాయురాలు ట్వీట్ చేశారు. కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్న మ్యూచువల్ బదిలీకి ఆసక్తి ఉన్నవారు సంప్రదించగలరంటూ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్కు చెందిన ఓ ఎస్డిటి వెల్లడించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు సంబంధించిన వాట్సాప్ గ్రూపుల్లో కనిపిస్తున్న సంభాషణలు ఇవి అంటూ వార్త కనిపిస్తూ ఉంది. బాల్యంలో అదృశ్యం, యవ్వనంలో ఆచూకీ తప్పిపోయిన ఏళ్ల తర్వాత కుటుంబాల చెంతకు నలుగురు. మొత్తం 27 కేసుల్ని పరిష్కరించిన తెలంగాణ మహిళా భద్రతా విభాగం అంటూ వార్త కనిపిస్తూ ఉంది. కవిత, కేజ్రీవాల్ కోర్టు నోటీసులు. ఢిల్లీ మాధ్యం విధానానికి సంబంధించిన కేసులో నిందితులకు ప్రాసిక్యూషన్ ఉపయోగించిన పత్రాలను ఇవ్వాలని ట్రయల్ కోర్టు జారీ చేసిన ఆదేశాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. దీనిపై స్పందించాలంటూ భారత నాయకులు కె కవిత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులకు కోర్టు నోటీసులు జారీ చేసినట్టుగా వార్త కనిపిస్తూ ఉంది. ఇక ప్రతి రైతుల్లో 4 జనరల్ బోగీలు, 21 రైళ్లలో దశల వారీగా 80 ఎల్హెచ్బి కోచ్లు. వాటిలో సీట్ల సంఖ్య ఎక్కువే. దక్షిణ మధ్య రైల్వే వెల్లడించినట్టుగా వార్త కనిపిస్తూ ఉంది. ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లలో జనరల్ బోగీల సంఖ్యను దశల వారీగా పెంచుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపినట్టుగా వార్త కనిపిస్తూ ఉంది. నల్సార్ దూర విద్యా కోర్సులపై నిషేధం. 2024-25లో ఎవరు చేరొద్దని యూజీసీ హెచ్చరిక. నల్సార్ విశ్వవిద్యాలయం ఆన్లైన్ దూర విద్యా కోర్సులపై యూజీసీ నిషేధం విధించింది. ప్రస్తుత విద్యా సంవత్సరం 24-25లో ఆ వర్సిటీ అందించే ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ ఓడిఎల్ కోర్సుల్లో ఎవరు చేరొద్దని హెచ్చరించినట్టుగా వార్త కనిపిస్తూ ఉంది. వాజేడు ఎస్ఐ ఆత్మహత్య ఘటన. పోలీసుల అదుపులో యువతి. ప్రేమించి ఆమె గతం తెలియడంతో దూరం పెట్టాననుకున్న ఎస్ఐ యువతి ఉన్నత అధికారులకు చెబుతాననడంతో బలాన్మరణం. వెలుగులోనికి మరిన్ని అంశాలంటూ వార్త కనిపిస్తూ ఉంది. మరో 3 మార్కెట్ యార్డులకు పాలక వర్గాలు. తెలంగాణలో మరో 3 మార్కెట్ యార్డులకు పాలక వర్గాలు నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసిందంటూ వార్త కనిపిస్తూ ఉంది. వర్గీకరణ విధానంతో ఐకమత్యాన్ని దెబ్బతీయొద్దంటూ తమ్మినేని వెల్లడించారు. మాల, మాదిగల పేరుతో వైశ్యమాలలు రెచ్చగొట్టి వారి మధ్య ఐక్యత్వాన్ని దెబ్బతీయడం సరికాదని సిపిఎం రాష్ట్ర కార్య తమ్మినేని వీరభద్రం పేర్కొన్నట్టుగా వార్త కనిపిస్తూ ఉంది. రవీంద్ర భారతిలో త్వరలోనే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. శుభలేఖ సుధాకర్, ఎస్పీ శైలజ దంపతులను సన్మానించిన మంత్రి జూపల్లి కృష్ణారావు. చిత్రంలో భోగరాజు, దామోదర గుప్తా, బొక్క భీమ్రెడ్డి, సుద్దాల అశోక్ తేజ తదితరుల ఫైల్ ఫోటో కనిపిస్తూ ఉంది. మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎస్పీ శైలజలకు ఘంటసాల పురస్కార ప్రదానం. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని రవీంద్ర భారతి ప్రాంగణంలో ప్రతిష్ఠించే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందని రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారంటూ వార్త కనిపిస్తూ ఉంది. కౌలు రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి. రుణ అర్హత కార్డులు అందించాలి. ప్రొఫెసర్ హరగోపాల్ వెల్లడించారు. మాట్లాడుతున్న ప్రొఫెసర్ హరగోపాల్. చిత్రంలో కిరణ్, శ్రీనివాస్, రుక్మిణి సాగర్ల ఫైల్ ఫోటో కనిపిస్తూ ఉంది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వాలని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం రైతు సంఘాల ఆధ్వర్యంలో కౌలు రైతులు ధర్నా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న కౌలు రైతుల ఆత్మహత్యల్లో 70% పైగా కౌలు రైతులే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 2011 చట్టం ప్రకారం రుణ అర్హుల కార్డులు ఇవ్వాలన్నారు అంటూ వార్త కనిపిస్తా ఉంది. నార్ము డైరెక్టర్కు 2 జాతీయ స్థాయి పురస్కారాలు. కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ నుంచి పురస్కారాన్ని స్వీకరిస్తున్న నార్ము డైరెక్టర్ శ్రీనివాస్ రావు ఫైల్ ఫోటో కనిపిస్తా ఉంది. అల్లు అర్జున్ను చూసేందుకు ఎగబడిన అభిమానులు హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట. కింద పడి సహజ స్పృహ కోల్పోయిన తల్లి కుమారుడు చికిత్స పొందుతూ తల్లి చనిపోయింది. చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా వార్త కనిపిస్తూ ఉంది. గవర్నర్ కార్యాలయ ముఖ్య కార్యదర్శిగా దానకిషోర్. రాష్ట్ర గవర్నర్ కార్యాలయ ముఖ్య కార్యదర్శిగా దానకిషోర్ బుధవారం రాజ్భవన్లో బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం పురపాలక ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఆయన గవర్నర్ కార్యాలయం ముఖ్య కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలపై ప్రభుత్వం నియమించినట్టుగా వార్త కనిపిస్తూ ఉంది. ధర్మపురి అరవింద్ పిటిషన్ కొట్టివేత. హైదరాబాద్లోని మాదన్నపేట పోలీస్ స్టేషన్లో నమోదైన SC/ST కేసును కొట్టివేయాలంటూ భాజపా నేత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు బుధవారం కొట్టివేసినట్టుగా వార్త కనిపిస్తూ ఉంది. కుంకుడు రైతు పద్మారెడ్డికి మిలియనీర్ ఫార్మా ఆఫ్ ఇండియా పురస్కారం. నల్గొండ జిల్లా కుంకుడు రైతు లోకానికి పద్మారెడ్డి జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి మిలియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా పురస్కారానికి ఎంపికయ్యారు. దేశంలోని ఉత్తమ రైతుల సేవలను గుర్తిస్తూ మండలి ఈ పురస్కారాలను అందించినట్టుగా వార్త కనిపిస్తూ ఉంది. ఛత్తీస్గఢ్లో ఎదురు కాల్పులు, జవాన్ మృతి చెందినట్టుగా మరో వార్త కనిపిస్తూ ఉంది. వ్యవసాయ విస్తరణ అధికారులు ధర్నా. మండల వ్యవసాయ అధికారులుగా పదోన్నతుల్లో గ్రాడ్యుయేట్లు అయినా తమకు అన్యాయం జరుగుతుందని వ్యవసాయ విస్తరణ అధికారులు AEOలు నిరసన తెలిపారంటూ వార్త కనిపిస్తూ ఉంది. టన్ను చెరుకుకు 4,000 బోనస్ ఇవ్వాలి. కమిషనర్కు చెరుకు రైతు సంఘం వినతి. రాష్ట్రంలో టన్ను చెరుకుకు 4,000 బోనస్ ఇవ్వాలని రాష్ట్ర చెరుకు రైతుల సంఘం ఆ శాఖ కమిషనర్ మల్సూర్ని కోరింది. రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు GS గోపి, బొంతు రాంబాబు ఆధ్వర్యంలో చెరుకు రైతులు బుధవారం చెరుకు కమిషన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారంటూ వార్త కనిపిస్తూ ఉంది.